వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా ఏదైనా ఫీల్డ్లో మనం సక్సెస్ సాధించాలంటే సో మనకు మన స్ట్రెంగ్త్ ఏంటి, మనకు ఎలాంటి టాలెంట్ ఉంది, ఇది ఉంటే సరిపోతుంది. అంతేకాదు ఫుల్గా గ్లామర్ ఉండాలి, అందాల ఆరబోతు ఉండాలి, ఇక అంతేకాదు ఆ, రకరకాలుగా చెప్తూ ఉన్నారు. సో అయితే ఇక్కడ సింగర్ ప్రవస్తి అయితే తనను తొక్కేశారు ఈ సింగింగ్ ఫీల్డ్లో. సో పాడతా తీయగల తనే ఫైనల్ అవ్వాలి, తనే విన్నర్ అవ్వాలి, కానీ అక్కడ అలా జరగలేదు అని మనోవేదన వ్యక్తం చేశారు. ప్రవస్తి మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో వివరాలు తెలుసుకుందాం, అసలు ఈ ఇన్సిడెంట్ వెనక అసలు ఏం జరిగింది అనేది. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. అంటే ఏ ఫీల్డ్లో అయినా తొక్కేయడం సర్వసాధారణం. తొక్కేస్తే అంటే నిజంగానే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఒక 100 మంది ఒక సైడ్ ఉండి ఒకళ్ళని టార్గెట్ చేస్తే మనం ఎంత మనోధైర్యంతో ఉన్నా మనం టార్గెట్ అవుతాం. ఒక 10 మందిలో మనల్ని ఒక మాట అన్నారనుకోండి మేడం, తట్టుకోలేము మనం, ఆడపిల్లలం కదా. అవును. సో ఇక్కడ సింగర్ ప్రవస్తి అదే చెప్తున్నారు, పాడతా తీయగలో ఇలా జరిగింది, నాకు నన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళు అనే మాటలు నాకు మైక్లో వినిపించాయి. సో అక్కడున్న ఆడియన్స్తో కూడా మాట్లాడడం నాకు తెలిసింది. సో నన్ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు అనేది, అవమానానికి గురయ్యాను, ఇంకా నేను ఈ సింగింగ్ ఫీల్డ్నే వదిలేస్తాను అని కూడా చెప్తూ ఉన్నారు. ప్రవస్తి చిన్నప్పటి నుంచి తెలుసు. సో బాడీ షేమింగ్ కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు. అంటే ఎట్లా చూస్తాం మేడం, ఇంకా ఏ ఫీల్డ్లోనైనా ఎదగాలంటే అసలు ఎట్లా ఎదుగుతాము, సక్సెస్ అవ్వాలంటే ఎట్లా, టాలెంట్ ఉంటే సరిపోదా మరి? అవును, చెప్తారు. టాలెంట్కి మేము చాలా ఆహ్వానం పలుకుతాము, చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు మీరు చెప్పినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీరు అన్నారు కదా తొక్కేయడం అని, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడము, ముందుకు తీసుకెళ్ళడం అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళందరి మీద కూడా మళ్ళీ ఒక లీడర్ ఎవరో మెంటర్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటా. వాళ్ళ అజమాయిషీ కూడా వీళ్ళ మీద ఉంటుందని వింటున్నా నేను కొత్తగా. అసలు ఇవన్నీ మనకి స్క్రీన్ మీద కనిపించవు, స్క్రీన్ వెనక జరిగేవి ఇవన్నీ కూడా. తీయగా పాటలు మాత్రమే కదా, ఆ టైటిల్ మనకెంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. వింటాము పాటలు, భలే ఆ అమ్మాయి బాగా పాడింది, ఈ అబ్బాయి బాగా పాడాడని చెప్పుకుని మనం సంతోషపడతాం. కానీ తెర వెనక పాపం వాళ్ళు ఎంత బాధకి గురవుతారో, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారనేది ఇప్పుడు ఈ ప్రవస్తి అనే అమ్మాయి చెప్తుంటే మనకు అర్థమవుతుంది. నేను అనుకుంటాను, నేను చెప్తాను ఏంటంటే అసలు ఎందుకు ఫేస్ చేయాలి స్ట్రగుల్స్, మనకి టాలెంట్ ఉంది అన్నప్పుడు అసలు ఇంకొకరు మనం చెప్పేది ఏంటి నాకు అనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ అండర్లో వీళ్ళు చేయాలి అన్నట్టుగా అర్థమవుతుంది ఈ అమ్మాయి చెప్పిన మొత్తం స్టేట్మెంట్. అంటే ఒక సాంగ్ ఆఫ్ సెలెక్షన్ కానీ, వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ కానీ, ఏదైనా కూడా మనకి చెప్పింది కదా తను, దాని ప్రకారం అన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టే మనం నడుచుకోవాలి. ఒక పాడటం పెర్ఫార్మెన్స్ ఒక్కటే మనది, మనం ఎలా పాడతామనేది. అందులో కూడా చూడండి, ఇప్పుడు ఏ రౌండ్కి ఆ రౌండే జడ్జిమెంట్ అనేది. ఇప్పుడు ఈ రౌండ్లో బాగా పాడింది అంటే ఫస్ట్ రావచ్చు, ఆ రౌండ్లో బాగా పాడలేదంటే లాస్ట్ రావచ్చు. ఏ రౌండ్కి ఆ రౌండే, ఏ రౌండ్కి ఆ రౌండ్ అయినప్పుడు ఈ రౌండ్లో తను పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేసిందని చెప్తుంది. అది మీరు అందరూ కూడా వినొచ్చు అని కూడా తను ఛాలెంజ్ చేసింది. నేను విన్ అవ్వవలసింది, నన్ను ఎలిమినేట్ చేశారు, ఎలిమినేట్ చేయాలనే చేశారని తను చాలా చెప్పి బాధపడింది. దానికి వెనక చాలా కారణాలు చెప్పింది. మీరు చెప్పారు, బాడీ షేమింగ్ చేయడం కానీ, ఎంకరేజ్ చేయకపోవడం కానీ, సాంగ్ సెలెక్షన్ దగ్గర కూడా వాళ్ళు చెప్పింది తీసుకోవాలి అంటే, వాళ్ళు తను సెలెక్ట్ చేసుకున్నా కూడా అందులో నుంచి మళ్ళీ వాళ్ళే సెలెక్ట్ చేసి ఫైనల్గా ఇస్తారు అనేది. అంటే ఇప్పుడు చూడండి, మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి పదే పదే స్టేజ్ మీద కానీ ఎక్కడ కానీ పెర్ఫార్మ్ చేసినటువంటి సాంగ్నే వాళ్ళు తీసుకుంటాము, మేము ఇందులో బాగా పాడగలం అని అన్నప్పుడు, వాళ్ళకి ఒప్పుకున్నప్పుడు నాకెందుకు ఒప్పుకోరు, ఇదొక మైనస్ పాయింట్. నిజమే కదా, అది ఎక్కువ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు అది చాలా అనర్గళంగా చాలా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. సరికొత్త ట్యూన్, సరికొత్త పాట అప్పుడే ప్రాక్టీస్ చేసి పెర్ఫామ్ చేయమనంటే అక్కడ పార్షియాలిటీ అనేది కనిపిస్తుంది. తనకి ఏది కన్వీనియంట్గా ఉందో, రాగం కానీ శృతి కానీ, అది తను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే అమ్మా నువ్వు చెయ్యని చెప్పాలి. తన విషయంలో అది జరగలేదని కూడా బాధపడేది. ఇంకా మళ్ళీ బాడీ షేమింగ్. ఈ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను ఒక స్టేజ్ మీద అంటే ప్రోగ్రాంలో చూసిన దాని ప్రకారం ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్గా చాలా వీక్. ఇంకా కొన్ని సందర్భాల్లో తను ప్రోగ్రామ్స్ చేసి పెళ్ళిళ్ళకి పాటలు పాడితే కూడా
పాటలు పాడింది అసహ్యం అని చెప్పి ఆ, అన్నారని. ఆ, అంటే తను ఏ పరిస్థితిలో చేయవలసి వచ్చింది అనేది ఆలోచించాలి. ఉమ్. అనకూడదు. ఏ పరిస్థితి అయినా ఒకళ్ళ అనే మనం హక్కు మనకు పుట్టుకుతూనే లేదు. అపర కుబేరులం అయితే కాదుగా. కాదు. ఇంకొకటి కాదు. ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు. ఈ అమ్మాయి చేస్తే తప్పొచ్చిందా? ఆ, ఎంతమంది ఎవరెవరు చేయలేదో మీరు చెప్పండి. మీకు తెలుసు, ఉమ్, నాకు తెలుసు. ఉమ్, అందరూ సింగర్ అన్న తర్వాత ఉమ్. అబ్రాడ్కి వెళ్ళి వేరే కంట్రీస్లో చేయొచ్చా? ఆ, ఇక్కడ మరి ఒక మ్యారేజ్ అంటే ఒక పవిత్రమైన కార్యమే కదా. ఉమ్. మ్యారేజ్ ఫంక్షన్లో ఒక పాట పాడినందువల్ల తప్పు లేదు. తప్పేంటి? శుభకార్యాలు ఏదైనా సరే ఏదైనా సరే సింగర్ అంటే తన ప్రొఫెషన్ అది. అంతే. తన ప్రొఫెషన్ ప్రకారం తను పాడొచ్చు. ఉమ్, ఏ పాటైనా పాడొచ్చు. ఉమ్, తప్పేమీ లేదు. ఉమ్. మరి అసహ్యం అని అవతల వాళ్ళు అన్నంత మాత్రాన ఈ అమ్మాయి అలా అసలు తను తీసుకోవాల్సిన ఎలా అవసరం లేదు. ఉండాలో చెప్పడానికి అసలు మీరెవరు? ఎవరు? తన ఇష్టం. ఆ, తను ఇంట్లో పొజిషన్ బాగలేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉమ్, నాకు తెలుస్తుంది తను కొంచెం డిప్రెషన్లో కూడా ఉంది. ఇప్పుడు కాదు, గత కొన్నాళ్ళ నుంచి చూస్తున్నాను. ఉమ్, తను స్టేజ్ మీద కూడా ఒక ప్రోగ్రాంలో ఉమ్. చెప్పడం జరిగింది. నా ఇంటి పొజిషన్ బాగాలేదు, నేనే ఆధారం అని కూడా చెప్పింది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ. చేయాలి. ఎవరో ఒక టాప్ సింగర్ ఎవరో కానీ, నేనున్నాను నీకు, నువ్వు బాధపడద్దు, ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చి అక్కడ మాట ఇవ్వటం జరిగింది. మరి తను చిన్నతనం నుంచి ఆ పొజిషన్లో ఉన్నప్పుడు తను కొంచెం మెంటల్గా డిప్రెస్ అయ్యే ఉంటుంది. అటువంటి అమ్మాయిని ఇలా ట్రీట్ చేయడం అనేది అమానుషం. నిజంగా. ఎంకరేజ్ చెయ్యండి. చిన్న పాప 10 సంవత్సరాల నుంచి ఇందులో చేస్తుంది తను. చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి మీ అందరికీ తెలుసు. చిన్న పాప ఇప్పుడు పెద్దదైందేమో, అవును. పెద్దదైందని చెప్పి ఏమన్నా ఎవరైనా అంటారేమో కానీ ఇప్పుడు చిన్నతనం నుంచి మీ ముందే పెద్దదైన ఆ పిల్లని ఎంకరేజ్ చేయాలి. అటువంటి స్థితిలో ఉన్న అమ్మాయిని ఇంకా ఎంకరేజ్ చేసి ఫైనాన్షియల్గా నిలబెట్టగలగాలి. అవును. అసలే అంటే మాకు సరిపోరు, మాకు సరితూగరు అన్నట్లు చేశారా ఏంటి? అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళ ఆలోచనలకే, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఇప్పుడు ఆ అమ్మాయి స్పెసిఫిక్గా పేర్లే తీసింది అక్కడ. మనం చెప్పుకోవటంలో మళ్ళీ ఇంకేం తప్ప. నేను ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పాను. రేపు నాకు ఇండస్ట్రీలో అవకాశాలు కూడా రావు, ఈ సింగింగ్ ఫీల్డ్ వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తుంది. అవసరం లేదు, అవసరం లేదు. సింగింగ్ ఎవరి సొత్తు అన్నారా? ఎవరి ఆస్తినా నువ్వు కొల్లగొట్టావా వదిలేసుకొని వచ్చేయడానికి? లేకపోతే నువ్వు ఎవరిదన్నా వస్తువు దొంగతనం చేసావు దాన్ని అక్కడ పడేసి రావడానికి? అది నువ్వు చిన్నప్పటి నుంచి అందులో జీవించావు. అది నీ సొత్తు, నీ ఆస్తి, నీ విద్య నీ ఆస్తి. అదే ఎప్పటికైనా కూడా మనిషికి నిలబడేది విద్య, ఆస్తి. దానికి మించింది ఇంకేమీ లేదు. దాన్ని నువ్వు వదిలి నువ్వు నీ కష్టార్జితం. అక్కడ షోలో జడ్జెస్ వెళ్ళిపోయారు అని చెప్తున్నా. అవును. అంటే ఎంత హట్ అయి ఉంటుందో కదా. ఇప్పుడు ఎలిమినేట్ అయితే కూడా జడ్జెస్ వచ్చి ఓదార్చడము, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుంటామమ్మా అని ఒక మాట ఇవ్వడము, ఎంకరేజ్ చేయడం అనేటువంటివి చేస్తారు. మరి వాళ్ళిద్దరూ లేచి వెళ్ళిపోయారంటే ఈ సీన్ మేము చూడలేము అని చెప్పి వెళ్ళిపోయారు అని అన్నది. సీన్ చూడలేకపోవడానికి వాళ్ళకి కొత్త ఏమీ కాదు కదా. ఎవ్రీ ప్రోగ్రాంలో ఇలా జరుగుతూనే ఉంటుంది. పిల్లలకి ధైర్యం చెప్పాలి పెద్దలు. అలా అని వెళ్ళిపోతే పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి కదా. అట్లీస్ట్ ఓదార్చాలి. అమ్మ నెక్స్ట్ రౌండ్లో, అదే నెక్స్ట్ ప్రోగ్రాంలో నీకు మళ్ళీ మేము అవకాశం ఇస్తాము, ఏం బాధపడద్దు, ఈ అవకాశం పోతే మళ్ళీ ఎన్ని రావు, నీ వయసు ఎంత, ఇలా ఓదార్చి చెప్పాలి. అంటే ఆ ప్రోగ్రాంలో ఓన్లీ అట్లా దాంట్లో సక్సెస్ అవుతే, విన్ అవుతేనే ఛాన్స్లు వస్తాయా ఏంటి? అదా ఏం లేదు కదా. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ మనం వింటూ ఉంటాం జడ్జిమెంట్ అప్పుడు. ఎవరైతే ఫస్ట్ సెకండ్ 2 ప్లేసెసే కదా వస్తాయి, మిగతా వాళ్ళు ఆ ప్లేస్ రాలేదని అనుకోవద్దు. మీరందరూ కూడా క్వాలిఫైడ్సే. మేము పలానా మూవీలో మేము తీసుకుంటున్నాము, డైరెక్టర్స్ అక్కడ స్పాట్లోనే మాట ఇవ్వటం అనేది మనం ఎన్నోసార్లు చూసాం. మరి ఈ అమ్మాయి విషయంలో కూడా అలా జరగాలి కదా. ఎలిమినేట్ అయినంత మాత్రం తను కూడా టాప్ సింగరే. ఇంత చిన్న వయసులోనే చాలా బాగా పాడుతుంది, చిన్నప్పటి నుంచి పాడుతూ వస్తుంది. ఆ అమ్మాయికి కూడా అటువంటి ఆఫర్లు ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి. మరి ఎంతమంది ఇచ్చారు ఆఫర్ అనేది మనకు తెలియదు, ఇవ్వాలి. ఇప్పుడు ఈ సందర్భంగానైనా సరే ఆ అమ్మాయికి మూవీస్లో ఆఫర్లు ఇవ్వవలసిందే. ఇదేదో ఒక చిన్న యాక్సిడెంట్, ఆ చిన్న అమ్మాయికి జరిగిన బాధ ఇది. అది నేను వేరే పేరు పెట్టను, అవమానం అని కానీ ఇంకోటి అని, ఇవన్నీ తీసేద్దాం. ఏం జరిగిందో అది వదిలేసేద్దాం. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, ఆ అమ్మాయికి ఒక స్థితి కల్పించాలి. అక్కడ జడ్జిలుగా మీరున్నారు, పాటలు పాడడానికి వాళ్ళు వచ్చారు, కంటెస్టెంట్స్ గా వచ్చారంటే అదొక ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వాలి, మన ఇంట్లో అమ్మాయి లాగా ఫీల్ అవ్వాలి. పేరు వేరుగా చూడడం అసలు కరెక్ట్ కాదు. కరెక్ట్ కానే కాదు. ఆ అమ్మాయి ఆ డిస్క్రిమినేషన్ అనేది నేను చాలా ఫేస్ చేశాను. ఆ కంటెస్టెంట్స్ కూడా కొంతమంది అలాగే నా పట్ల బిహేవ్ చేశారు. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాక 2-3 వచ్చి నన్ను ఓదార్చారు, మంచిగా మాట్లాడారు, కానీ చాలా మంది నన్ను అలాగే చూశారు అని చాలా బాధపడారు. బాడీ షేమింగ్ ఏంటి అసలు? గొంతుకి బాడీకి సంబంధం ఏంటి? ఒక సింగర్ కి బాడీతో ఏం పనండి? ఇప్పుడు అద్నాన్ సామి ఉన్నాడు, అసలు
అందం ఇది అని కొలత ప్రమాణము ఏం చెప్పడానికి అసలు మనమెవరు, మీరెవరు, నేనెవరు? గ్రేటెస్ట్ సింగర్ అద్నాన్ సామి ఎంత లావండి ఆయన. అసలు ఆయన పాట ఎంత కంగుమని వస్తుంది, ఎంత బాగా పాడతాడు. అది అందరూ సన్నజాజి తీగల్లాగా ఉంటారా? ఎవరు అందరు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సన్నజాజి తీగల్లాగా ఉన్నారా ఎవరన్నా? ఉంటే ఏంటి ఇప్పుడు? వాళ్ళు ఏమన్నా అక్కడ అందానికి బ్రాండ్ మార్కా ఏంటి అవును, వాళ్ళు? పాట కదా మీరు చూడాలి. పాట చూడండి మీరు. బాడీ మీకెందుకు? బాడీతో సమస్య ఉంటే వాళ్ళకు ఉండాలి, మీకెందుకు? ఒకప్పుడు గాయనిలు, ఒకప్పుడు సింగర్స్ కి లేని ఇష్యూస్ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయో ఏంటో అసలు. ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం అయిపోయింది. ఈ పోటీ ప్రపంచంలో మీరు అన్నట్టు టాలెంట్స్, స్కిల్స్ ఎంత ఉన్నా సరే తొక్కేయడం అనేది జరుగుతుంది. అది ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. లేదు అని అంటే అందరికీ కూడా 1 by 1 అవకాశాలు ఇవ్వాలి. ఇలాంటి మోటివేషనల్ స్పీకర్స్, పబ్లిక్ స్పీకర్స్, ఫ్యామిలీ కౌన్సిలర్స్ నేను ఎప్పుడు ఈ క్వశ్చన్ అడిగినా తొక్కేస్తారు కదా మేడం అని అంటే, అది మనం తొక్కేయడం అనేది ఉండదు, అది మనం స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అంటారు. కానీ చూసారా మేడం, ఇక్కడ కళ్ళారా మనం చూసాం. అంటే నేను ఇంకో యాంగిల్ కూడా అదే ఇందాక చెప్పబోయాను. తను కొంచెం డిప్రెషన్లో ఉంటూ ఉంటుంది. తన ఫేస్ చూస్తే నాకు అర్థం అవుతుంది. అందరు అమ్మాయిల్లాగా వికసించి విప్పారి మనం అంటారు కదా, ఒక మస్తు హ్యాపీనెస్ అనేది కనపడదు. ఏదో నవ్వుతూ ఉంటుంది. రామ్మ నువ్వు వచ్చి పాడాలనగానే గబగబా వస్తుంది. ఆ పాట వరకు నవ్వుతూ పాడుతుంది, వెళ్ళిపోతుంది, అంతవరకే. మిగిలిన టైంలో కూడా అంత యాక్టివ్గా అంటే హ్యాపీగా నాకు కొన్ని సందర్భాల్లో తను కనపడలేదు. ఎందుకనంటే తను కొంచెం డిప్రెషన్ ఫీల్ అవుతుంది తను. ఎందుకంటే ఫ్యామిలీ కండిషన్ కొంచెం బాగుండి ఉండకపోవచ్చు. తర్వాత ఈ ఇన్నర్ ఇలా జరిగేవి కూడా ఆమెను కొంచెం దిగజారుస్తూ కుంగదీస్తున్నాయి. సో హ్యాపీనెస్ అనేది ఆ అమ్మాయి ఫేస్లో కనపడటం లేదు ఈ మధ్య. మరి అలా ఉన్నప్పుడు ఎంకరేజ్ అనేది చాలా అవసరం అమ్మాయికి. మోటివేషన్ అనేది కూడా చాలా అవసరం. ఇప్పుడు అంత పెద్దవాళ్ళు ప్రోగ్రామ్స్ ఒక ప్రోటోకాల్ అనేది ఉండాలి మేడం. ఉండాలి ఈ ఖచ్చితంగా. జడ్జిమెంట్ ఇలా ఉండాలి. ఇంతకు ముందు పాడుతా తీయగా ఇలా ఉండేది కాదేమో అనిపిస్తుంది. చాలా బాగుండేది, చాలా హెల్దీగా ఉండేది. ఎప్పుడు ఒక మాట కూడా ఎక్కడ బయటకు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఈ మధ్య చూస్తూ ఉన్నాము. ఏదైనా సింగర్ ప్రవస్తి తనకి మంచి ఫ్యూచర్ ఉండాలి, అందరూ ఆదరించాలని కోరుకుందాం. అంటే ఆ అమ్మాయి మ్యూజిక్ మానుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. 100% లేదు. ఇప్పుడు ఈ కాలేజీలో చదువుకున్నాము, అక్కడ అయిపోయింది ఎడ్యుకేషన్, మనం ఇంకో కాలేజ్కి వెళ్ళాలి అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది, దీంతో నువ్వు ఫెయిల్ అయ్యావా పాస్ అయ్యావా అక్కడ వదిలేద్దాం. మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ రాయాలి, ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. అలా ఆలోచించాలి. వెళ్ళి ఏం చేయాలి, తను ఫర్దర్గా వేరే విధంగా ముందుకెళ్ళాలి. తను ఇంకా చిన్న అమ్మాయి, 18 years, ఇంకా మ్యూజిక్లో ఇంకా డిగ్రీలు పీజీలు చేసి ఇంకా బెస్ట్ సింగర్గా తయారయ్యి, ఇప్పుడు నేను ఇందాక ఇంకో వీడియోలో కూడా చెప్పాను, ఎన్నో దేవస్థానాలు ఉంటాయి, ఆ దేవస్థానాల్లో మా ప్రయత్నాలు చేసుకోవచ్చు. పిల్లలు కూడా దీంట్లో చూడండి, టీటీడీ వాళ్ళ ఛానల్లో పాడుతూ ఉంటారు. అసలు వాళ్ళ మదర్ ని కూడా అలా కామెంట్ చేశారని చెప్తూ నువ్వు అని సంబోధించారు, నువ్వు కిందకి వెళ్ళి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అలా మాట్లాడకూడదు. ఏమి వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ వచ్చి ప్రోగ్రామ్ చేస్తేనే మీరు అక్కడ కూర్చున్నారు, నువ్వు అదని ఇదని మాట్లాడకూడదు. మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. మిమ్మల్ని జడ్జిలుగా, ఒక సెలబ్రిటీలుగా ఎంత ఆరాధ్య భావంతో చూస్తుంటారు అందరు అక్కడ కూర్చొని. వాళ్ళని మరి మీరు ఎంత రెస్పెక్ట్ చేయాలి? వాళ్ళనేది లేకపోతే మిమ్మల్ని చూసేది ఎవరు? అవును, మన ముగ్గురమే కూర్చున్నాం, మన ఇద్దరమే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయింది. అందరు చూడాలనే కదా. మరి వాళ్ళ ఆదరణ లేకపోతే మనం లేము, అది అర్థం చేసుకోవాలి. ఈ అమ్మాయి కూడా ప్రవస్తి మంచిగా ఫర్దర్గా మంచి మంచి ప్లేసుల్లో ఆఫర్లని తీసుకోవాలి, మంచి స్కిల్స్ ఇంకా పెంచుకొని. చిన్న అమ్మాయి కదా, ఏజ్ వైజ్గా తనకు అన్నీ పెరుగుతాయి. ఇప్పటితోనే ఏమైపోలేదు. ఎవరి కోసమో చిన్ననాటి నుంచి నేర్చుకున్న సంగీతాన్ని మానేవలసిన అవసరం లేదు. ఈ పాడుతా తీయగా ఈ గెస్ట్లు, ఈ ఎవరాళ్ళు జడ్జెస్ కోసము మానుకోవాల్సిన అస్సలు అవసరం అయితే లేదు. ఇది ఇంతటితో పాడుతా తీయగా కాకపోతే ఇంకొకటి వస్తుంది, ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇంకొక స్టేట్కి వెళ్ళి ట్రై చేయొచ్చు, లేకపోతే మన దేవస్థానాల్లో ప్రయత్నించవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద విద్వాంసులు అందరూ కాలం చేస్తున్నారు, ఆ ప్లేసులు ఉంటాయి. ఉన్నప్పుడు నెక్స్ట్ జూనియర్స్ అందరూ వెళ్ళి ఆ ప్లేస్ ని రీచ్ ఏమంటారు, రీప్లేస్ చేయగలగాలి. కొత్త సింగర్స్ రావాలి, ఇలాంటి టాలెంటెడ్ వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయాలి. ఇబ్బంది నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని మనం ఆదరించాలి మేడం, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా పెంచే ప్రయత్నం కానీ అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ చేయకూడదు. నా సజెషన్ అయితే ప్రవస్తికి చక్కగా వేరే ట్రాక్లోకి వెళ్ళి సంగీతాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ఆస్థానాల్లో చక్కగా ఆ ఆస్థాన విద్వాంసురాల్లాగా కూడా తను సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు శోభారాజు గారు ఉన్నారు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు, మరి ఆ ప్లేసులన్నీ నెక్స్ట్ ఏమవుతాయి?
అంటే ఇంత చిన్న పిల్లకి ఇవ్వకపోవచ్చు, తన ఏజ్ వైజ్గా ఆ స్థాయిని చేరుకోవచ్చు. ఎస్. ఈ సినిమాల్లో పాటలు పాడితే ఐటమ్ సాంగ్స్ పాడో లేకపోతే ఇంకో సాంగ్ పాడో, అది కూడా ఎన్ని సాంగ్స్ వస్తాయి మనకి. అవును. ఒక మూవీలో 5 సాంగ్స్ ఉన్నాయంటే 5 సింగర్స్కి ఇస్తున్నారు. నీకు దొరికేది అవకాశం ఒక్కటే. కానీ ఇలా వెళ్తే నువ్వు ప్రజల్లోకి ఎంత బాగుంటుంది, ఎంత గౌరవంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఎక్కడ తగ్గకూడదు, తొక్కేసారా అని బాధపడకూడదు. ఏమీ లేదు, అవకాశాలు బోలేడు. మనకి స్కిల్స్ ఉండాలే కానీ మనకి టాలెంట్ ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవ్వాలి. డిప్రెషన్ ఏమన్నా ఉంటే కనుక అందులో నుంచి బయటకు రావాలి. ఎవరైతే మనల్ని డిక్రీజ్ చేస్తారో, తొక్కేస్తారని అనుకుంటున్నామో అలాంటి వాళ్ళని ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండాలి. Yes. ఎందుకంటే అది మనకి ఇన్స్పిరేషన్. మన టాలెంట్ తోని, మన సక్సెస్ తోని అవతల వాళ్ళ ఇప్పుడు ఈవిడ ఎవరైతే గొంతు మూగబోయేలా చేయాలనుకుంటున్నారో ఈవిడ టాలెంట్ తోనే వాళ్ళ గొంతు మూగబోయేలా చేయాలి. అంతే. దానికి సమాధానం కట్ చేయాలి. వాళ్ళ విమర్శలే మనకి మంచి సమాధానం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. Yes. అనుకుని ముందుకెళ్ళాలి. కుంగిపోకూడదు. ఆ మాటలను ప్రతిరోజు వినాలి. వింటుంటే మనలో ఒక ఇది వస్తుంది, ఇన్స్పిరేషన్, ఒక పట్టుదల వస్తుంది. Yes. వచ్చినప్పుడు మనం ఇంకా ముందుకెళ్తాం. గోల్ అనేది పెట్టుకుని ప్రతి చోట కూడా ఇవి వస్తుంటాయి, అడ్డంకులు వస్తాయి. అవన్నీ ప్రతి field లో వస్తుంటాయి. వస్తాయి. అవన్నీ ముళ్ళు రాళ్ళు ఆ దారులన్నీ ఏరుకుంటూ మన దారిని మనం వెళ్ళిపోవాలి. అంతే. చక్కగా చెప్పారు మేడం, చాలా చక్కగా చెప్పారు. ఈరోజు ప్రవస్తికి జరిగింది, ఇంతకుముందు చాలా మందికి జరిగింది, అవును. ఈ ఫీల్డ్లో జరిగింది, ఇంకో ఫీల్డ్లో జరిగింది. టాలెంట్ తొక్కేస్తున్నారంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ముందు మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి. ఫ్యామిలీ కూడా వాళ్ళకి అండగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు, ఇలాంటి ముందు ముందు కూడా జరగబోతూ ఉంటాయి. సో ఏదైనా కానీ మన జడ్జి స్థానంలో మీరు ఉన్నారు, అది నిజంగా అలా అవమానించారు అంటే మన మనసుకి మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు అవమానించాము అని. ఒకవేళ పొరపాటున అన్నా కూడా అంత పెద్దవాళ్ళు ఎదుర ఉన్నది అందరు చిన్న పిల్లలు, వాళ్ళని సంతోష పెట్టాలి. మానసికంగా వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకూడదు. ఇప్పుడు స్కూల్లో కూడా మనం చూస్తుంటాం, పిల్లల్ని మాటలతో బాధ పెడతారు. మా చిన్నప్పుడు 9th స్టాండర్డ్ చదివినప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి చిన్న వయసులోనే ఒక్కొక్కరికి మీసాలు రావచ్చు. ఆ అబ్బాయిని ప్రతిరోజు మా సార్ అనేవారు, సిగ్గు లేదా నీకు, ఇంకా నువ్వు 9th స్టాండర్డ్లో ఉన్నావు, పెళ్లి చేస్తే నీకు 2-3 పిల్లలు పుట్టేవారు అని ప్రతిరోజు. అంటే ఆ అబ్బాయి పాపం స్కూల్ ఎగ్గొట్టేసేవారు. వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేక, టీచర్ ట్రైనింగ్ అనేది సరిగా లేక, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. వయసు ఉంటుంది కదండి, వయసు ఉంటుంది కదా, కరెక్ట్గా. అంత పెద్ద వయసున్న సార్లు స్టూడెంట్ని ఎలా చూడాలి? ఎక్కడైనా సరే నేను ఒకటి ర్యాండమ్గా చెప్తా, అందంగా ఉండాలి, టాలెంట్తో పని లేదు, అందంగా ఉండాలి, వాళ్ళకి డబ్బు ఉండాలి. పేదరికం అంటేనే అమ్మో పేదరికమా, వీళ్ళతో మనం కలవకూడదు అనేది. మనల్నే డబ్బు ఆశిస్తారు. పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, నిజంగా మనకన్నా తక్కువ ఉన్నారంటే వాళ్ళని పొరపాటును కూడా ఎంకరేజ్ చేయని పరిస్థితి అయితే మనం చాలా ఫీల్డ్లో చూసాం. అవునవును. ఎస్. దీనికి స్వస్తి పలకాలని కోరుకున్నాము. ఇంతటితో ఫుల్ స్టాప్ అవ్వాలి. ముందు రాకూడదు, ఇలా జరగకూడదు కూడా. సో ఎవరైనా ఇలాంటి ఫేస్ చేస్తే కూడా మనోధైర్యంతో ఉండాలి. ఇలానే క్వశ్చన్ చేయాలి. ఎదురు తిరిగితే బయట పెడితే ఇంకొకసారి అనరు. ఇంకొక చిన్న మాట చెప్పాలి నేను. ఈ అమ్మాయి ఎదురు తిరగాలని కాదు, వాళ్ళని అల్లరి చేయాలని చెప్పలేదు. తను బాధతో చెప్పింది, నేను గెలవలసిన దాన్ని ఎలిమినేట్ అయ్యాను. ఎలిమినేట్ అయినందుకు కూడా బాధ లేదు, అవమానించి పంపించారు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా తను ఇలా బయటకు వచ్చి చెప్పేది కాదు. రెండోది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ అమ్మాయి చెడ్డదేమీ కాదు, ఎవరిని చెడ్డ చేయాలని కూడా అనుకోలేదు. ఇప్పుడు ఒక అన్యాయం జరిగిందండి, ఒక నొప్పి కలిగిందండి, ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికొకరికి చెప్పుకోవాలి. ఇప్పుడు నాకు జరిగింది రేపు ఇంకొకరికి జరగచ్చు అన్న ఉద్దేశంతో కూడా అమ్మాయి చెప్పుండొచ్చు. అయితే ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, ఈ అమ్మాయికి ఏ ప్రోగ్రామ్ అయినా సరే అవకాశాలు ఇవ్వకుండా మాత్రం ఉండకండి, ఇవ్వండి. మీరు అందరినీ ఎంకరేజ్ చేస్తామని చెప్తారు కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా, అన్యాయం జరిగింది ఆ అమ్మాయికే కాబట్టి మళ్ళీ మీరు తిరిగి ఆ అమ్మాయి మీద కోపం కక్షలు పెట్టుకోకుండా, ఆ అమ్మాయికి ఎక్కడైనా సరే అవకాశం వస్తే ఖచ్చితంగా అమ్మాయిని పిలవాలని నేను కోరుకుంటున్నాను. పిలవండి అని చెప్తున్నాను నేను. మూవీస్లో ఛాన్సెస్ ఇచ్చినా కూడా ఇవ్వండి. ఎంకరేజ్ చేయకపోతే ఎప్పుడు పెద్దవాళ్ళే పాడుతూ ఉంటే వాళ్ళు కొంతకాలానికి వాళ్ళ వాయిస్లు పనికి రాకపోవచ్చు, మరి చిన్న వాయిస్లు రావాలి, వస్తేనే కదా బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి సినిమా ఫీల్డ్ అవనివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరైనా కానివ్వండి, ఆ అమ్మాయిని పక్కకి పెట్టకండి దయచేసి. ఆ ఆక్రోశంతోనే బయటకు వచ్చింది. సో ఆ అమ్మాయిని మళ్ళీ మీలో కలుపుకుని ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేయమని నేను చెప్తున్నాను. అవకాశాలు ఇవ్వండి. చిన్న ప్రాణం, సంగీతాన్ని నమ్ముకుంది చిన్న పిల్ల,
ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో మరి తెలీదు. ఆ అమ్మాయికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మీరు. ఇస్తేనే కదండి కళాకారులు అందరూ పైకి వచ్చేది. ఎస్, చక్కగా చెప్పారు మేడం. సో మనోధైర్యంతో ఉండాలని ఖచ్చితంగా. కోరుకున్నాం. లేదు ఇలాంటి ఎదురైంది అంటే బయటకు వచ్చి చెప్పడం మంచిదే. ఉమ్. సో ఎవరైనా బయటకు వచ్చి చెప్పాలనే కోరుకున్నాము, మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి కాబట్టి. ధన్యవాదాలు మేడం.